హలో వ్యూవర్స్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య, స్పిరిచువల్ హోమియోపతి హైదరాబాద్. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్‌ని అండి. ఈరోజు ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడదాము. అండ్ కామన్‌గా చాలా పేషెంట్ ఈ మధ్య వస్తుంటారు. చాలా పేషెంట్ చూసాను. పెళ్లి అయిన ఒక వారంలోనే చాలామంది నాకొచ్చి కలుస్తున్నారు. చా ఏంటంటే, "సార్ పెళ్లి అయి వారం అయింది. కానీ నేనేం చేయలేకపోతున్నాను. కోరికలున్నాయి. ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ నేను చేయలేకపోతున్నాను. ఎరెక్షన్ ఫెయిల్యూర్ అవుతుంది. లేదా తొందరగా పడిపోతుంది. ఎందుకు సార్? ఏం ప్రాబ్లమ్ ఉంది? నేను దీంట్లో పనికి రాకపోయినా నాకీ ఈ ఎరెక్షన్ ఫెయిల్యూర్ వచ్చిందా సార్? నాకు శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ వచ్చిందా? అని చాలామంది నాకు పెళ్ళైన కొత్తల్లోనే ఇదవుతుంది. సో, ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఎందుకు ఈ మధ్య చాలామంది ఫస్ట్ నైట్‌లో ఫెయిల్ అవుతున్నారు? ఆర్ ఫస్ట్ అటెంప్ట్‌లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? సో, ఎందుకంటే ఈ మధ్య ఫస్ట్ నైట్‌లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఆర్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకంటే దీన్ని మనము ఒక సైకిల్ లాగా చూస్తాం. అంటే న్యాచురల్‌గా ఇప్పుడు మీరు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. అప్పుడేమవుతది, ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు బాగా సెక్సువల్లీ బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయినప్పుడల్లా మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. దానివల్ల ఏమవుతదంటే మీకొక మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అదైనాక పెళ్లి అయినాక మీరు ఫస్ట్ నైట్‌లో మంచిగా చేసేస్తారు. కానీ మీరు ఎప్పుడూ సెక్స్‌లో ఇన్వాల్వ్ కాలేదు. ఎప్పుడూ ఆహ్, ఈ సెక్స్ అనేది ఒక డ్రీమ్ వరల్డ్ లాగా ఎప్పుడు దాని గురించి ఊహించుకోవడం గానీ, మూవీస్‌లో చూడడం కానీ, లేదా హస్తమైథునం చేయడం గానీ, ఇవే చేశారు గానీ, ఎప్పుడూ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కాలేదు. సో, పెళ్లి అయినంక ఏమవుతదంటే, మీరు బాగా ఎక్సైట్‌మెంట్‌లో ఉంటారు. ఆ ఎక్సైట్‌మెంట్‌లో ఉంటారు, ఆతురతో ఉంటారు. ప్లస్ ఒక హ్యాపీనెస్ ఉంటది. అదొకటి. దాంతో పాటు ఈ అరేంజ్ మ్యారేజ్ ఉన్నప్పుడు, లేదా కొత్తగా పెళ్లి అయినప్పుడు ఏమవుతదంటే, హస్బెండ్, వైఫ్ మధ్యలో అంత రిలేషన్‌షిప్పు, ఆ బాండింగు, సిగ్గు ఇవన్నీ ఉంటాయి. సో, మీరెంత ఫ్రీగా ఉన్నా గూడా మీ వైఫ్ అనేది కొంచెం సిగ్గుపడుతుంటది. సో, ఇవన్నీ రీజన్స్ వల్ల ఏమవుతదంటే, చాలామంది ఫస్ట్ నైట్‌లో ఏమైపోతుందంటే ఫెయిల్యూర్ అయిపోతున్నారు. అంటే కొద్దిసేపులోనే ఏమవుతుందంటే, మీ ఎరెక్షన్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో, అలా ఫస్ట్ డే అలా అయినంక నెక్స్ట్ డే గూడా ఏమవుతుంది, నెక్స్ట్ డే గూడా ఇన్వాల్వ్ అయినప్పుడు మళ్ళీ ఫెయిల్ అయితుంది. సో, ఇలా ఫెయిల్యూర్ అయినంక ఒకసారి ఫెయిల్ అయింది, రెండోసారి ఫెయిల్ అయింది. అదైనాక నెక్స్ట్ వారం తర్వాత ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ వారం తర్వాత ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఈయన మైండ్‌లో ఏం స్టార్ట్ అయితది, ఒక పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతది. పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ అంటే, అరే! నేను రెండోసారి ఫెయిల్ అయినా, ఈసారి గూడా ఫెయిల్ అయితనా? ఆ! రెండోసారి నేను నా వైఫ్‌కి ఏం సాటిస్ఫాక్షన్ ఇయ్యలేకపోయినా, ఇప్పుడు గూడా అలా అయితే ఎలా? ఆమె నా గురించి ఏమనుకుంటది? నాలో ఏమో ప్రాబ్లమ్ అనుకుంటే ఎట్లా? ఆ! నా వల్ల నేను దీనికి పనికి రాకపోతానా? అలా ఏమైనా ఫీల్ అయితే ఎలా? సో, దీనివలన మనకి పిల్లలు కాకపోతే ఎలా? ఇలా ఏదో ఒక చాలా డీప్‌గా ఆలోచిస్తాడు. సో, నెక్స్ట్ టైము ఆయన థర్డ్ టైమో, ఫోర్త్ టైమో కలవడానికెళ్ళినప్పుడు ఆయనకి ఈ ఫీలింగ్స్‌తో పాటు ఫీలింగ్స్‌కిన ఎక్కువ ఈ స్ట్రెస్సు, ఈ పెర్ఫార్మన్స్ ఇవే ఎక్కువైతాయి. ఇవి ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతది ఆయనకి పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ అనేది స్టార్ట్ అయిపోతది. పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ స్టార్ట్ అవ్వడం వల్ల నేచురల్‌గా సెక్స్ హార్మోన్ తగ్గి యాంగ్జైటీ, స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ అనేది పెరుగుతా వస్తాయి. అవి పెరగడం వల్ల ఆయన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతది. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఎరెక్షన్ ఫెయిల్యూర్ అయితది. లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతది. సో, ఇలా అవ్వడం వల్ల ఏమవుతది ఆయన మైండ్‌లో ఫిక్స్‌గా పెట్టుకుంటాడు. అయిపోయింది ఇంకా నేను దేనికి పనికి రాను. అంతే నాకు ఈ సెక్షువల్ ప్రాబ్లమ్ ఉందని ఆయనకు లేకపోయినా గూడా ఆ దాంట్లో ఫిక్స్ అయిపోతాడు. సో, ఇలా అవ్వడం వల్ల నేను చాలామంది చూస్తున్నాను. ఈ మధ్య వారం, 10 రోజుల్లోనే మీరు గూడా న్యూస్ పేపర్‌లో చూడొచ్చు, న్యూస్‌లో చూడొచ్చు, న్యూస్ పేపర్‌లో చదవచ్చు. ఏంటి వారంలోనే డివోర్స్ అయింది. ఎందుకు అయిందంటే ఇలాంటి రీజన్ వల్ల. దానికి పెద్ద రీజన్స్ ఏమి ఉండవు. కానీ వాళ్ళకి అవగాహన లేక, ఇద్దరు కలిసి డిస్కస్ చేయక, లేదా డాక్టర్‌ని వచ్చి కలవక, ఇవన్నీ రీజన్స్ వల్ల అలా ఫెయిల్యూర్ అయిపోతారు. అందుకే మీకు కొత్తగా పెళ్లి అయింది, లేదా కొత్తగా ఫస్ట్ నైట్‌లో మీరు ఫెయిల్ అవుతున్నారు, లేదా మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఎళ్ళినంక ఒకటో, రెండోసారి మీరు ఫెయిల్ అవుతున్నారంటే కంగారు పడకండి, టెన్షన్ పడకండి. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు.
మీకేం ఎరెక్షన్ ప్రాబ్లమ్ కూడా లేదు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ కూడా లేదు. అది కామన్ అది. ఆ ఎక్సైట్‌మెంట్‌తో ఇవన్నీ వల్ల కామన్‌గా అది ఫెయిల్యూర్ అనేది అవుతది. ఆ ఫెయిల్యూర్ వల్ల మనకు పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ స్టార్ట్ అవుతది. పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ వల్ల ఒక పెద్ద ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సైకిలే స్టార్ట్ అవుతది. దాని నుంచి మనం ఎప్పుడు బయటకు రాలేము. అలా నా దగ్గర చాలా పేషెంట్ ఉన్నారు. 5, 5 సంవత్సరాల నుంచి వాళ్ళు దాని నుంచి బయటకు రాలేరు. 10 సంవత్సరాల నుంచి బయటకు రాలేరు. అదే పొజిషన్‌లో ఉన్నారు వాళ్ళు. సో, మీరు ఆ పొజిషన్‌కి వెళ్ళకండి. సో, మీకు అలా ప్రాబ్లమ్ అనిపిస్తుందంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇద్దరు పార్ట్నర్స్ కలిసి కూర్చొని మాట్లాడండి. సాల్వ్ చేసుకోండి. లేదంటే దగ్గరలో ఉండే డాక్టర్‌ని వెళ్లి కలవండి. కలిస్తే వాళ్ళు మీకు మంచి సొల్యూషన్ ఇస్తారు. మంచి సజెషన్ ఇస్తారు. మీరే డిసైడ్ చేసి మీరు మొత్తం మీ కాన్ఫిడెన్స్‌ని లూజ్ చేసుకోకండి. ఓకేనా వ్యూవర్స్? మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అనిపిస్తుంది, మీకు ఏం ఏం చేసినా కూడా మీకు అంగస్తంభన ప్రాబ్లమ్ అనిపిస్తుంది, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనిపిస్తుంది, ఏ మందులు వాడినా కూడా మీకు ఇంప్రూవ్‌మెంట్ వస్తలేదు అంటే కింద ఉండే నంబర్‌కి మనకు కాల్ చేయండి. నా దగ్గర చాలా అలాంటి కేసెస్ చాలా ఇంప్రూవ్ అయిన చాలా కేసెస్ ఉన్నాయి. సో, మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. నాతో మాట్లాడొచ్చు. ఇలాంటి విషయాల కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.